నమస్కారం. ముందుగా ఎన్‌పిఎన్ న్యూస్‌కు స్వాగతం. ఈరోజు మనము యువత, యువత యొక్క ప్రభావం సమాజం మీద ఏ విధంగా ఉందన్న అంశం మీద ఈరోజు మనం లైవ్ డెబ్యూట్ రావడం జరిగింది. మన దగ్గరికి ఈరోజు మన స్టూడియోకి గిరిజ కుమారి మేడం గారు రావడం జరిగింది. గిరిజ కుమారి మేడం బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్. మేడం నమస్కారం. వస్తానండి. మేడం ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. యువత ప్రభావం సమాజం మీద పడుతుందని వింటూ ఉన్నాం. మరి ఇక్కడ సమాజం మీద యువత ప్రభావం చెడుగా ఉంది, మంచిగా ఉందని వింటూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నారు. దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది మేడం? ముందుగా మీ గురించి చెప్పండి. నమస్తేనండి. నేను గిరిజా కుమారి, ప్రిన్సిపల్ రిటైర్డ్, జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అండి. అలాగే బలిజ మహిళా సంఘం అనంతపూర్ ప్రెసిడెంట్ని. యూత్ గురించి మాట్లాడాలంటే నిజంగానే చాలా మంచి అంశం అండి. తప్పనిసరిగా మనము యూత్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మొత్తం ఉన్న పాపులేషన్లో యూత్ అనేది ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు. సో యూత్ మంచిగా ఉంటే సొసైటీ మంచిగా ఉంటుంది అన్ని రకాలుగా. లేదు వాళ్ళ ధోరణంతా బ్యాడ్గా ఉంటే ఆ సొసైటీ కూడా బ్యాడ్గా తయారవుతుంది నెక్స్ట్ వచ్చే జనరేషన్స్లో అంతా. కాబట్టి యూత్ గురించి మనం మాట్లాడుకోవాలి. అటు యూత్ వలన మంచి జరిగే అంశాలు ఉన్నాయి, దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఫ్యామిలీకి కానీ మంచి జరిగే అంశాలు ఉన్నాయి, చెడు జరిగే అంశాలు కూడా ఉన్నాయి. సో ఈ రెండు రకాల ప్రభావాలు ఉంది కాబట్టి యూత్ గురించి తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి, దాని గురించి చర్చించుకోవాలి. మొట్టమొదటగా మంచి గురించి మాట్లాడుకుందాం. యూత్ వలన చాలా మంచి ఉంది, ఆ మంచి చర్చించుకుంటే కూడా చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే మేడం. ఇప్పుడు యూత్ అంటే మామూలుగా జనరల్గా చెప్పడం ఏంటి, 15 to 25 years అంటే స్పాన్ ఆఫ్ 10 years మాత్రమే అని చెప్పి అంటారు యూత్ అంటే. బట్ నా ఉద్దేశంలో యూత్ అంటే 15 to 35 years అంటే 20 years ఆఫ్ స్పాన్. ఆ యొక్క 20 సంవత్సరాల్లో వాళ్ళు మంచిగా చదువుకోవచ్చు, మంచిగా జాబ్స్ సంపాదించుకోవచ్చు, మంచిగా అర్న్ చేయొచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చిన రంగాల్లో వాళ్ళు ప్రావీణ్యత సాధించవచ్చు. వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితానికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ సంఘానికి కానీ మంచి చేయడానికి వాళ్లకు చాలా ఏమంటాము దోహదం ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఫిట్ ఫర్ దట్ అనమాట. 35 years వరకు వాళ్ళు ఏమనుకున్నా అది సాధించగలరు. ఇక ఆ తర్వాత చూస్తే వాళ్ళ పెళ్ళిళ్ళు అయితేనే, వాళ్ళ పిల్లలు, నెక్స్ట్ వాళ్ళ ఉద్యోగాలు, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, తర్వాత పేరెంట్స్ని చూసుకోవడము, ఇలాంటి దానిలో పూర్తి వాళ్ళ డైవర్ట్ అయిపోతారనమాట. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన డెవలప్మెంట్లో వాళ్ళు పూర్తి కూరుకుపోతారు. సో అప్ టు 35 years వాళ్ళు నేను యూతే అంటాను, వాళ్ళు ఎన్నో బ్రహ్మాండాలు సాధించవచ్చు అనమాట. ఓకే మేడం, ఇప్పుడు ఈరోజు నేటి యువత యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది సమాజం మీద? చెప్పాను కదండి, ఈ అంటే పాపులేషన్ అనేది ఎక్కువగా యూత్లోనే ఉంటుంది. ఎందుకంటే కిడ్స్ని తీసుకున్నా, ఎల్డర్ పీపుల్ని తీసుకున్నా, అలా తీసుకుంటే యూత్ అంటే స్టాటిస్టిక్స్ తీసుకుంటే యూత్ ఎక్కువ ఉందన్నమాట. ఈ యూత్ ఏ ఏ విధంగా మనము వాళ్ళు మంచి దారిలో ఉంటే ఆ సొసైటీ బాగుపడుతుంది. మంచి దారి చూద్దాం. ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఈ కాలంలో చదువు మనం తీసుకుందాం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఎందుకంటే నేను ఒక ప్రిన్సిపల్ని కాబట్టి ఫస్ట్ నాకు ఆ డిపార్ట్మెంటే చెప్పాలనిపిస్తుంది. ఎడ్యుకేషన్ వైపు తీసుకుంటే మా కాలంలో మేము 10th క్లాస్ పాస్ కావడం అనేది చాలా గొప్ప. వలన వాళ్ళు 10th పాస్ అయ్యారని ఊరిలో చెప్పుకునేవాళ్ళు. ఇంకా ఫస్ట్ క్లాస్ అంటే ఇంకా వాళ్ళు ఎవరో ఊరికి ఒకరో ఇద్దరో ఉండేవాళ్ళు. సో అది గొప్ప అనమాట అప్పుడు. కానీ అంటే అప్పుడు మేము చాలా ఉల్లాసంగా ఫ్రీగా చదివేవాళ్ళం. ఇది సాధించాలి, ఇలా చెయ్యాలి అన్న పట్టుదల ఎడ్యుకేషన్లో పెద్దగా ఉండేది కాదు అప్పుడు. ఏ విధంగా అంటే మాది ఆల్రౌండర్. అంటే మేము ఏదైనా ఒక యాక్టివిటీ తీసుకున్నా, కల్చరల్ యాక్టివిటీ తీసుకున్నా, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ తీసుకున్నా అన్నిట్లో టైం ఉండేది, అన్నిట్లో రాణించే వాళ్ళము. అప్పుడు మేము ఊరికి పాస్ అయిపోయినా కానీ మాకు ఇంటర్మీడియట్లో మంచిగా సీట్ వచ్చేది.
అలా ఉండేదన్నమాట అప్పుడు. కానీ వేరాజ్ ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది. ఫస్ట్ క్లాసు ఇలా స్కూల్ ఫస్ట్ ఇది సరిపోవడం లేదు. నీకు 600కి ఎన్ని మార్కులు వచ్చినాయి, 1000కి నీకు ఇంటర్మీడియట్లో ఎన్ని వచ్చినాయి, ఈ విధంగా ఉందన్నమాట. ఎందుకు కాంపిటీషన్ పెరిగిపోయింది. పాస్ అంటే అసలు వాళ్ళు ఇంకా దేనికి పనికిరాని వాళ్ళ అయిపోయింది అనమాట. ఎక్కడ అప్లై చేస్తే సీట్స్ రావడం ఇవన్నీ. ఓకే. సో ఇంత కాంపిటీషన్లో తప్పనిసరి అయ్యి పిల్లల కృషి, ఆ పిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రుల కృషి, తర్వాత ఏ మంచి ఇన్స్టిట్యూషను ఎక్కడ మనం పిల్లల్ని చేరిస్తే అక్కడ మన పిల్లలు రాణిస్తారు, ఇలా అన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు అంటే బాగా చదవాలి, మార్క్స్ బాగా స్కోర్ చేయాలి, మంచి కాలేజ్ సీట్ రావాలి, మంచి ఉద్యోగాలు రావాలి, ఇలాంటి దానిపైన ఎక్కువ స్ట్రెస్ ఇప్పుడు మొదలైందనమాట. ఓకే. దాన్ని బట్టి పిల్లలు కూడా అలాగే చదువుతున్నారు. ఎంత సంతోషం అవుతుందంటే అండి, 600కు 595, ఓకే. 598, 99 మొన్న ఒక అమ్మాయికి వచ్చింది. తెలుగులో కాదు ఏదో ఒక దాంట్లో ఒక మార్కు తగ్గిందంట, 99. బాబాయ్ వినడానికే చాలా ఆశ్చర్యం, అద్భుతం అనిపించింది అనమాట. అలా ఉన్నారు పిల్లలు. అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా ఇప్పుడు ఐఐటి అంటున్నారు, ఎంసెట్ అంటున్నారు, నీట్ అంటున్నారు. వీటిల్లో బ్రహ్మాండంగా ఆడపిల్లలు ముందంజ అంటున్నారు. ఎంత బాగా చదివానండి. వాళ్ళని కొందరిని నేను కనుక్కున్నాను అనమాట. ఎంబీబీఎస్లో సీట్ వచ్చిన వాళ్ళకి కనుక్కుంటే రోజులో 18 అవర్స్ చదువుతానంట. ఓకే. చూడండి, 18 అవర్స్ పర్ డే. ఇంకా మిగిలిన ఆ 6 గంటలు ఇక పర్సనల్ వర్క్, వాళ్ళతో మాట్లాడడము, ఇంకోటో నిద్రపోవడం మెయిన్. ఆ నిద్రపోవడం కేవలం 6 గంటలు. నిజంగా అనిపించింది పిల్లలు ఎంత కష్టపడుతున్నారు. సో ఎడ్యుకేషన్ వైపు తీసుకుంటే ఈ విధంగా పిల్లలు చాలా బాగా రాణిస్తున్నారు. ఇక వ్యవసాయం తీసుకుందాము. ఈ మధ్యకాలంలో వ్యవసాయ రంగంలో కూడా యంగ్స్టర్స్ బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఓకే. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే వ్యవసాయం అది చెత్తది అట్లా ఇట్లా మేమే దీన్ని పడలేకపోతున్నామని చెప్పి అంతకుముందు వ్యవసాయం చేసే వాళ్ళు కూడా టౌన్లకు వచ్చే పరిస్థితి చూసాం. ఓకే. కానీ ఇప్పుడు అగ్రికల్చరల్ బిఎస్సి కానీ ఎంఎస్సి కానీ చేసిన వాళ్ళు, ఇతర హార్టికల్చర్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు వ్యవసాయం పైన బాగా మక్కువ చూపించి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా హెల్ప్ చేస్తూ ఓకే. వాళ్ళ యొక్క ప్రావీణ్యత, వాళ్ళ చదివిన చదువు ఇవన్నీ బాగా ఇంప్లిమెంట్ చేస్తూ కొన్ని చోట్ల నేను ఒక చోట చదివాను. ఇక్కడ ఎవరంటే విజయ్ కుమార్ అని తమిళనాడులో ఒక విలేజ్ అంట. ఓకే. అతను సెల్ఫ్ అంటే సెల్ఫ్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, రూరల్ పావర్టీ అది అతను చేసి 11.5 మిలియన్ పీపుల్ను ఆ విధంగా తను ఎడ్యుకేట్ చేసి ఇదేనండి కార్న్ పంట అంత చక్కగా పండించాడనమాట. 4 times అతనికి ప్రైజ్ కూడా వచ్చింది. సో మరి యూత్ ఎంత మంచి పని చేస్తున్నారు, ఎంత బాగా డెవలప్ అవుతున్నారు, అగ్రికల్చర్ ఎంత బాగా డెవలప్ చేస్తున్నారు. ఇదే విధంగా చాలా రకాల సిరికల్చర్ అయితేనేమి, ఇతర పంటలు అయితేనేమి, హార్టికల్చర్, తర్వాత కూరగాయలు పండించడము. కొంతమంది బీటెక్ చేసిన వాళ్ళు గర్ల్స్ అండ్ బాయ్స్ వచ్చి కూరగాయలు మంచి దిగుబడితో కూరగాయలు పండిస్తున్నారు. ఆ తర్వాత ఏమంటున్నారు, మనము మందులు వేయకుండా చేస్తాం పంట, దాన్ని ఏమంటారు, ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారు. ఇంత బాగా వ్యవసాయంలో కూడా డెవలప్ అవుతున్నారు. ఇదే విధంగా ఇంకా మనం మూవీస్ తీసుకుందాం. మూవీస్ వైపు కూడా ఎంతమంది ఎంత చక్కగా వెళ్ళి అక్కడ మూవీస్లో రాణిస్తున్నారు. అంతేకాదు ఇక పారిశ్రామిక రంగము, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద మన కేంద్ర ప్రభుత్వం అందించే ఆ యొక్క లోన్స్ తీసుకొని, కొంత ముద్రా లోన్స్ తీసుకొని ఎంత బాగా వాళ్ళు చిన్న కూరగాయల షాపులు అయితేనేమి, ఇతరత్ర షాప్స్ అయితేనేమి పెట్టుకొని చిన్న కుటీర పరిశ్రమలు, ఏదో చిక్కీస్ తయారు చేసేది, ఆ తర్వాత అలాంటివి చిన్నవి అన్నీ పెట్టుకొని యూత్ ఎంత బాగా వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మేము సాధించాలి ఏమీ లేదని ఫుల్ కాన్ఫిడెన్స్తో చేస్తున్నారండి. మరి యూత్ మంచి దారిలో వెళ్తున్నారు, మంచి డెవలప్మెంట్ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. మేడం, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా వ్యవసాయం చేయాలనేసి పొలాలు కొంటున్నారు వింటున్నాం, అది నిజమేనా? ఎస్, కరెక్ట్ అండి, అది 100% కరెక్ట్. ఎందుకంటే నేను చూశాను కూడా చాలా మందిని. వాళ్ళకు వస్తున్న ఆ యొక్క ఆదాయాన్ని మిగులుని ఏం చేస్తున్నారంటే ఎక్కడెక్కడో పెట్టకుండా ఈ మధ్యకాలంలో నా ప్రాంతము, నా దేశము, ఇలాంటి దేశభక్తి ఇవన్నీ పెరుగుతున్నాయండి. నిజంగా చెప్పాలంటే ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ భూములు కొనడము,
Yes. వ్యవసాయము చేయించడము, బంధువులతో వ్యవసాయం చేయించడము, లేదా కొంతమందికి పని కల్పించడము, ఇలాంటివన్నీ చేస్తున్నారు. పండ్ల తోటలు పెంచడం, నేను చాలా మంది చూసా. పండ్ల తోటలు పెంచుతున్నారు. వాళ్ళ అమ్మకో నాన్నకో బ్రదర్స్కో అక్కడి నుంచి అమౌంట్ పంపించి ఇక్కడ తోటలు కొనడము, తర్వాత భూములు కొనడం చేస్తున్నారు. ఆ తర్వాత నా దగ్గర వర్క్ చేసిన ఒక అమ్మాయింది. ఆ అమ్మాయిని ఏంటంటే ఈ మధ్య అంతకుముందు మామిడి తోట పెట్టింది అన్నారు. ఓకే. ఓ చాలా మంచిది అనుకున్నా. ఈ మధ్య చూస్తే గొర్రెల పెంపకం పెట్టింది. బీహార్ నుంచి వర్కర్స్ ని పిలుచుకొచ్చి గొర్రెల పెంపకం పెట్టింది. ఎంతో మందికి తను ఉపాధి కల్పించింది అని విన్నాను. అబ్బాయి ఎట్లొచ్చింది ఐడియా అని చెప్పి అనుకున్నా. సో కాబట్టి యూత్ ఎంతగా అంటే వాళ్ళు ఈ దీన్ని ఏ విధంగా ఏ ప్రాపర్టీ మీద పెట్టాలి, ఏమి ఇన్వెస్ట్ చేయాలి, దీని వలన ఎంతమందికి మనము ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాము, ఇలాంటి దాంట్లో బాగా ఆలోచిస్తున్నారండి. ఓకే మేడం, ఈవెన్ ఒక అబ్బాయికి అమ్మాయిని ఇవ్వాలన్నా కూడా మీ ఇంటికి మీకు ఎంత సొంత ఇల్లు ఉంది, మీకు ఎంత పొలం ఉందని అడుగుతున్నారు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్. అది నిజమేనా? అవునండి, అలాంటి కేసెస్ కూడా విన్నాను. మీకు ఏమైనా భూములు ఉన్నాయా, మీకు సొంత ఇల్లు ఉందా, ఇలాంటివన్నీ అడుగుతున్నారు. అంటే ఈ కాలంలో కొంచెం ఈ ప్రాపర్టీస్ ముఖ్యంగా ఐటీ వచ్చిన తర్వాత ఆఫ్టర్ 21 years ఇట్ సెల్ఫ్ 21-22 సంవత్సరాలకే జాబ్స్ సంపాదించేస్తున్నారు. మేము అప్పుడు గవర్నమెంట్ జాబ్ రావాలంటే 27-28 సంవత్సరాలు అట్లా అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు, అర్లీగా జాబ్ వస్తుంది, అర్లీగా డబ్బులు చూస్తున్నారు. అది ఐటీ జాబ్స్ లో మరి లక్షల్లో అలా చూస్తున్నారు. కాబట్టి దాన్ని ఎక్కడ మనము పొదుపు చేయాలి, ఏమి కొనాలి, ఇల్లు కొనాలా ఇంకోటి కొనాలి చూస్తున్నారు. కాబట్టి తప్పనిసరి అది ఆశిస్తున్నామట, ఉంటుంది అని, ఉందా లేదని అడుగుతున్నారు. సో కాబట్టి సమాజం ఆ విధంగా ఉంది, ఆ విధంగా డెవలప్ అవుతున్నారు యూత్. కాబట్టి ఆ విధంగానే ఎక్స్పెక్ట్ చేస్తారు వచ్చే వాళ్ళు కూడా. ఓకే, మీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, మీకు ఎంత పొలం ఉంది? సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా అడుగుతున్నారండి. ఎందుకు మేడం దీని ప్రభావం ఎందుకు ఇలా పడుతోంది? అవును, సమాజం ఆ విధంగా తయారైంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చి ఇక్కడ పొలం పని చేయలేడు కదా మేడం, ఆయనకి అలవాటు ఉండదు. బట్ ఇక్కడ పిల్లనిచ్చే వాళ్ళు ఎందుకు అలా కోరుకోవడం జరుగుతుంది అంటారు? అతను వ్యవసాయం చేయలేడు, కానీ he or she are going to invest the amount. అంటే తోటలు కొనడము, పొలాలు కొనడము, ఇండ్లు కొనడము, లేదా అపార్ట్మెంట్స్ కట్టించడము, అవి రెంట్కి ఇవ్వడము, ఇలాగా ప్రాపర్టీని సమకూరుస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ ఉంటుందన్న ఐడియాతోనే ఏముందని అడుగుతున్నారు. ఇంతకుముందు మా కాలంలో అలా అడిగేవాళ్ళు కాదు. అబ్బాయి మంచోడా, సాంప్రదాయమైన కుటుంబమా, పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు, సొసైటీలో ఎలా ఉన్నారు వాళ్ళు, ఇవి మాత్రం చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అది కాదు, అమ్మాయిలు కూడా చాలా గొంతెమ్మ కోరికలు ఉన్నాయి. మేడం, ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్ లో యూత్ దేని వల్ల చెడిపోతుంది, దానికి ప్రధాన కారణం చెప్పగలుగుతారు? అవునండి, ఎంత మంచిదో అక్కడ చెడ్డ కూడా ఉంది. ఇప్పుడే చెప్పాను కదా, 21-22 yearsకే దే ఆర్ గెటింగ్ జాబ్. అందులో లాక్స్ టుగెదర్ ద ఎర్నింగ్. ఇంత డబ్బు ఎక్కువైనప్పుడు ముందు కాలంలో చెప్పేవాళ్ళు, మగవాడికి డబ్బు ఎక్కువ ఉంటే అంటే అప్పుడు ఉద్యోగం అనేవాళ్ళు. ఇప్పుడు ఆ ఉద్యోగంలో ఇంతింత ఆదాయం వస్తుంది కాబట్టి మగవాడికి డబ్బు ఎక్కువైతే చెడు ఆలోచనలు వస్తాయి, చెడు అలవాట్లు కలుగుతాయి. ఇది మన పెద్దవాళ్ళ నుంచి చెప్తున్నారు. అది ఇప్పుడు మనం చూస్తున్నాం అంతే. ఇక్కడ కొంతమందికి వస్తుంది కదా, అందరూ టార్గెట్ చేయలేము. బట్ ఇక్కడ మగవారికి కాదు, కాకపోతే ఆడవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, దట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్? కరెక్ట్ అండి. ఇక్కడ యూత్ అంటే మనము అబ్బాయిల గురించి మాట్లాడుకోవాలి, అమ్మాయిల గురించి మాట్లాడుకోవాలి. ఇద్దరు ఈక్వల్ గానే మాట్లాడుకోవాలి. ఇద్దరు యూతే కదా, యువతలో ఇద్దరు వస్తారు. సో ఇక్కడ ఏమంటే చెడు అలవాట్లు అనేది అంటే ఇప్పుడు అబ్బాయి పరంగా తీసుకుందాం, డబ్బులు బాగా సఫిషియెంట్గా ఉంటుంది, ఒక టీనేజ్ దాటితేనే దే ఆర్ గెటింగ్ మోర్ అమౌంట్. దీంతో ఏమవుతుంది, వాళ్ళు అది ఎట్లా ఖర్చు పెట్టాలి, 5 రోజులు ఉద్యోగం చేస్తారు, 2 రోజులు వీకెండ్ అంటారు. ఆ వీకెండ్ లో ఇక చాలా అలసిపోయినట్లు, అర్థమైందా, ఇక ఎవరు చేయనంత పని చేసేసినట్లు. ఏం ఇంకా ఆ 5 రోజులు ఇంకేం టైం ఉండదు, మాట్లాడే కూడా టైం ఉండదు, ఎవరితో మాట్లాడే టైం ఉండదు. ఆ 2 days బాగా ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఇది ఒక ఏమంటారు, ఒక సంస్కృతినా ఏమంటారు, ఒక హాబీ. ఇది ఒక హాబీ లాగా తయారైపోయిందట. 5 రోజులు కష్టపడ్డాము, ఈ 2 రోజులు ఎంజాయ్ చేయాలి. ఆ ఎంజాయ్ చేయడము మంచిగా చేస్తే ఓకే, ఏదో భార్య పిల్లల్ని పిలుచుకెళ్ళడము, ఒక హోటల్కి వెళ్ళడం, తిరిగి రావడము, లేదా మంచి దృశ్యాలు చూడడానికి వెళ్ళడము, ఒక విహారయాత్ర ఓకే.
ఇలా కాకుండా ఈ నవేడేస్ ఉన్నాయి కదండి సిటీలో, పబ్బులు అంటారు, డాన్స్ అంటారు, అదంటారు, ఇదంటారు, మిడ్-నైట్ 2 o'clock 3 o'clock వరకు హోటల్స్ లో ఉండడము, ఫ్రెండ్స్ తో అంతా ఎంజాయ్ చేయడము, ఓకే. ఇలాంటివన్నీ మరి హెల్త్ పాడు చేసుకోవడము, ఉమ్, ఇంకా డ్రింక్స్ డ్రగ్స్ అవి ఇవి హెల్త్ పాడుగా ఏమవుతుంది? ఓకే. మరి ఇది బ్యాడ్ రిజల్టే కదా. ఓకే. అంటే అమౌంట్ ఎక్కువే కొద్దీ మంచివే కాదు, చెడు అలవాట్లు కూడా చాలా వస్తాయి. అంటే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వలన కూడా ప్రభుత్వానికి ఏమన్నా ఎర్నింగ్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు? అంటే ఈ ఉమ్, చెడు అలవాట్లకు వెళ్ళడం వల్ల ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ కట్టే ఛాన్స్ ఏమైనా అవును. ఉన్నాయి కదా? అంటే ప్రభుత్వానికి దీనివల్ల లాభమనే? ఎస్ ఉన్నాయంటారా లేదంటారా? ప్రభుత్వానికి లాభం ఉంటుందండి. ఎందుకంటే ఆ, అన్ని రకాలుగా మార్కెట్లోకి వస్తున్నవన్నీ సేల్ అవుతున్నాయి. ట్యాక్సులు Yes. ఇవన్నీ వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. Hmm. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? వీక్లీ వన్స్ 2 weeks వన్స్ షాపింగ్. ఓకే. షాపింగ్ అనేది కూడా ఒక హాబీ. ఓకే. షాపింగ్ వెళ్తారు, పనికి రాకపోని ఏవో కొంటుంటారు. ఓకే. ఉం? ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా, కొంటుంటారు. అలా హోటల్స్ అని ఇవన్నీ ఎంజాయ్ చేస్తుంటారు. అసలు ఆ 2 days ఎందుకండి? త్రూఅవుట్ ద వీక్ ఎప్పుడు అవి ఇవి వచ్చినాయి చూడండి, స్విగ్గీ, ఓకే. ఇంకేమంటారు పేర్లు, జొమాటో. జొమాటో, ఇవన్నీ ఎప్పుడు వస్తుంటారు, ప్రతి ఇళ్లలో చూస్తున్నాము. ఎప్పుడు వచ్చి తలుపు పెడుతుంటారు, ఇస్తుంటారు, వెళ్తారు. అలా ఈజీగా ఆ, మనం వెళ్ళి కష్టపడి షాపింగ్ చేసినప్పుడైతే ఆలోచిస్తాము. ఓకే. ఇలా ఈజీగా మనము అలా పెడుతూనే మెసేజ్ వచ్చేస్తుందంటే మనము తప్పనిసరిగా అవసరం కాకపోయినా మనము ఎక్కువ కొంటుంటాం, లేదంటే పోస్ట్పోన్ చేసుకుంటాం. Yes. ఇక్కడ పోస్ట్పోన్మెంట్ ఉండదన్నమాట. Hmm. అది ఒక రకంగా సౌకర్యము, ఇంకో రకంగా దుబారా కూడా దారి తీస్తుంది. ఓకే. తర్వాత మనము ఏంటండి, మొన్న ఏదో చూసారు జోక్స్, ఈవెన్ ఏమంటారు పిడకల, ఏది గొబ్బెమ్మలు, Yes. గొబ్బెమ్మలు కూడా ఆన్లైన్. ఆన్లైన్లో వస్తాయి. Yes. ఆ తర్వాత చిన్నవండి మనం చేసుకుంటాం, ఇంటికి తీసుకొచ్చి చేసుకోవచ్చు. అలాంటిది కూడా సోమరితనం అయిపోయి అన్నీ తెప్పించేసుకోవడం, ఈజీ గోయింగ్. ఓకే. ఇంకా ఇంకా అన్నము కూరలు ఇవన్నీ మామూలే. ఇంకా మిగిలిన వస్తువులు కూడా ఈజీ గోయింగ్ అనమాట. ఏది మనం ఒలిపించుకునే లేదు, ఏది కట్ చేసేది ఏం లేదు, తీసేది ఆడ వేసేది. ఓకే. దీనివలన ఒక అంటే అనవసరంగా డబ్బులు ఖర్చు కావడమే కాదు, మన హెల్త్ కూడా పాడవుతుందని మర్చిపోతున్నారు. మరి ఇప్పుడు పప్పులు ఇవి అన్నారు, బట్ గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసే అవకాశం ఉంటే ఏమైనా అవకాశాలు ఉన్నాయా లేవంటారా? ప్రభుత్వం ఎప్పుడు నేను ఇలా పర్మిషన్ ఇస్తాం, ఇలా నడుపుదామని చెప్పి ఎప్పుడు అనదు. ఓకే. చెడుదానులు ఎప్పుడు అనదు. ఇప్పుడు మద్యము అంటాము, Hmm. మద్యాన్ని నిషేధిస్తామంట, నిషేధిస్తున్నారా? ఇంకా పెంచేస్తున్నారు. Hmm. కాబట్టి ప్రభుత్వానికి వచ్చే లాభాన్ని దేన్ని అది నిషేధించదనమాట. తప్పనిసరిగా రన్ చేస్తూ ఉంటుంది. తెలిసి తెలియనట్లు కూడా ఉండొచ్చు రన్ అవుతూ ఉంటే అలా. Okay. కానీ ప్రభుత్వం ఇది పట్టించుకొని యూత్ చెడిపోకుండా ఉండాలి, యూత్ ఆరోగ్యకరంగా ఉండాలి, హెల్దీ యూత్ ఉండాలి మన రాష్ట్రంలో దేశంలో అని అంటే ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. ఓకే. ఒక 10 గంటల పైన ఏది ఉండకూడదు ఇలాంటివి, Hmm. లేదా ఒక 11 గంటల పైన ఏది ఉండకూడదు. ఓకే. ఏజ్ రిస్ట్రిక్షన్ పెడితే ఏమన్నా ఛాన్స్ ఉంది కదా? అంటే ఇప్పుడు 25 to 35 ఇయర్స్ కాకుండా అబౌవ్ 50 ఇయర్స్ వాళ్ళు అలౌ చేస్తే ఇక్కడ యూత్ చెడిపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి కదా? ఎందుకండి అవసరమా పబ్బులు డాన్సులు? వాళ్ళకైనా 50 వాళ్ళకు 60 వాళ్ళకి ఏం అవసరం అండి? నాకేం అవసరం అనిపించడం లేదు. ఇక్కడ అవాయిడ్ చేసి అక్కడ వాళ్ళకి ఏం చూపిస్తారండి? ఓకే. మేడం, యూత్ ఒంటరిగా ఫ్యామిలీకి దూరం ఉండడం వల్ల ఇలాంటి ఆలోచనలు వచ్చి ఏమన్నా వాళ్ళు ఈ చెడల వాళ్ళకి పోయే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి? తప్పనిసరి అండి. ఎందుకంటే అందుకే కదా వీళ్ళకు అర్లీ స్టేజ్లోనే అర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఉంటే ఒక రకంగా చూస్తే పాపము ఫుడ్కు కష్టమవుతుంది. అంతా హోటల్స్లో తింటుంటారు. ఆ హోటల్లో మంచి ఆయిల్ యూజ్ చేస్తారో లేదో, క్వాలిటీ అంటే ఫుడ్ ప్రొవిజన్స్ వాడతారో లేదో, మంచిది ఇస్తారో లేదో, చెడిపోయినవి పంపిస్తారో మన పిల్లలకు అని ఒక రకంగా ఆలోచిస్తూ పిల్లలకు త్వరగా కూడా మ్యారేజ్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ వాళ్ళకి. ఓకే. అంతకుముందు గవర్నమెంట్ ఉద్యోగం లేట్గా వచ్చేది, లేట్ అర్నింగ్, కాబట్టి లేట్గా మ్యారేజ్ అది. ఇప్పుడు 25 లోపల చేస్తే మేలబ్బా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ఈ తిండి వలన బ్యాడ్ హ్యాబిట్సే కాదు, Yes. ఇంకా బ్యాడ్ ఆలోచనలు ఏమన్నా వచ్చి పాడైపోతారేమో అని చెప్పి కూడా పేరెంట్స్ వాళ్ళకు అర్లీగా మ్యారేజ్ చేయడం కూడా జరుగుతుందండి. మేడం, యువతలో కొంతమంది వారు అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి ఎవరు ప్రోత్సాహం ఎక్కువ ఉండాలంటారు? అంటే తల్లిదండ్రులు, ఫ్యామిలీ.
ప్రోత్సాహం. ప్రోత్సాహం. అసలు మంచి పౌరులుగా కావడానికి మనం ఆలోచించాలండి. ఓకే. ఆ? మంచి పౌరులుగా కావాలంటే, యూత్ మంచిగా ఉండాలంటే అది ఫస్ట్ ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ అంటే అమ్మ, నాన్న, అవ్వ, తాత ఉంటారు కదా, Yes. వీళ్ళని ఫ్యామిలీ అంటారు. ఉం? ఇంకా జాయింట్ ఫ్యామిలీ అంటే అన్నదమ్ముళ్ళు అందరు కలిసి ఉండడము, అలా అది జాయింట్ ఫ్యామిలీ. Okay. నవే డేస్ అవి లేవు కదా. Yes. అవి లేనందుకే చాలా యువత అయితేనేమి పిల్లలు అందరూ చెడిపోతున్నారు. మంచి పద్ధతులు లేవు, మంచి సంస్కారం లేదు, మంచి Okay. నాగరికత లేదు అని అంటే ఆ జాయింట్ ఫ్యామిలీ లేదు. Okay. కాబట్టి మంచి అలవాటు లేకుండా పోయి ఒక ఫ్యామిలీ అన్న తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీలో కూడా అమ్మ, నాన్న, తాతయ్య ఉంటారు, Okay. నానమ్మ కానీ అమ్మమ్మ కానీ ఉంటారు. ఇలా ఉన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళ యొక్క బ్రాటప్పే వేరే విధంగా ఉంటుందండి. Okay. పోనీ అమ్మా నాన్నలు ఒకవేళ ఎంప్లాయీస్ అనుకోండి, అమ్మా నాన్నలు ఎంప్లాయీస్ అయినప్పుడు పిల్లలు చూసుకోవడానికి వీలు కాదు Okay. అనుకుందాం. వీళ్ళు కానప్పుడు ఆ తాతయ్య ఉంటారు, అమ్మమ్మ ఉంటారు, వాళ్ళు Okay. స్కూల్ నుంచి వస్తారు, కూర్చోబెట్టుకుంటారు, ఏదో నైట్ ఆఫ్టర్ ఫుడ్ ఖాళీగా ఉంటారు కదా, అప్పుడైనా ఏదో రామాయణం గురించో దాంట్లో ఉన్న రాముడి గురించి లక్ష్మణ్ గురించి మంచి క్యారెక్టర్స్ గురించి చెప్తూ ఉంటారు. Yes. అలాగే మహాభారతం తీసుకుంటే ధర్మరాజు గురించి కేవలము నిజాలే మాట్లాడాలి, అబద్ధాలు చెప్పకూడదు, ఇలాంటివన్నీ మంచి మంచి క్యారెక్టర్స్ గురించి చెప్తూ ఉంటారు. Okay. దానివల్ల పిల్లల్లో ఏమవుతుంది అంటే వినడము అనేది వాళ్ళకు అలవాటవుతుంది. ఆ తర్వాత దాన్ని మెచ్చుకోవడం, అప్రిసియేషన్ అనేది అలవాటవుతుంది. తర్వాత వాళ్ళు అడగడము, ఏదన్నా తాతయ్య ఇదేమి, నానమ్మ అమ్మమ్మ ఇదేమి అని అడగడము, అంటే కమ్యూనికేషన్ కూడా పెరుగుతుంది అనమాట. Okay. ఇలాంటివన్నీ జరిగేసరికి కరుణ అనేది వస్తుంది. కరుణ అనేది కూడా వాళ్ళకు, ఓ పెద్దవాళ్ళు బాగా చూసుకోవాలి, పెద్దవాళ్ళు ఇలా ఉంటే మనం ఇలా మాట్లాడాలి, ఇలా చేయాలని ఒక కరుణ, ఇంకోటి కేరింగ్ అనేది, Okay. ఇలాంటివన్నీ డెవలప్ అవుతాయి అనమాట మనిషిలో. Okay. అలా కాకుండా అమ్మా నాన్నలు ఇద్దరు అట్లా జాబ్కి వెళ్ళిపోతూ వీలైతే వీళ్ళని పని వాళ్ళ మీద వేయడమో లేదా ఒక హాస్టల్లో చేర్చడమో ఇలా అయినప్పుడు ఏమైతుంది, వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ బాగుండవు. Okay. నేను కూడా ఒకనొక టైంలో మా పిల్లల నుంచి అలాగే బాధపడ్డాను. Okay. కొన్ని విషయాల్లో వర్కర్స్ మీద వదిలేసినాను, వీళ్ళకు ఫుడ్ హ్యాబిట్స్ సరిగా రాలేదే అని చెప్పి కూడా బాధపడేదాన్ని. అలాగే బిహేవియర్, ఇవి కూడా ఇద్దరు ఎంప్లాయీస్ అయినప్పుడు ఫ్యామిలీలో ఇలాంటివి కూడా మనం చవి చూడాల్సి వస్తుంది. వీళ్ళు ఇంకా సొసైటీ పోయిన తర్వాత ఏమవుతారు, చిన్నప్పుడు ఇదే కదా వాళ్ళకు మైండ్లో ఉండిపోతుంది. Okay. మంచి అలవాట్లు నేర్పించాలి అవన్నది వీళ్ళకి తీరకలేదు కదా. Yes. కాబట్టి ఇంకా స్కూల్, సెకండ్ ఎలిమెంటరీ స్కూల్ అండ్ కాలేజ్, అక్కడ టీచర్స్, ఆ తర్వాత లెక్చరర్స్, వీళ్ళందరూ కూడా వీళ్ళకు మోరల్ వాల్యూస్ అయితేనేమి, తర్వాత ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఆ తర్వాత ఫ్రెండ్స్ మధ్య ఏ విధంగా ఉండాలి, రిలేటివ్స్ మధ్య ఏ విధంగా ఉండాలి, టీచర్స్ స్టూడెంట్ ఏ విధంగా, ఈ విధంగా అన్ని చెప్పుకుంటూ పోతే అక్కడ కూడా ఒక మంచి వ్యక్తిత్వం అనేది డెవలప్ అవుతుంది. Okay. సో వ్యక్తిత్వం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది యూత్ వచ్చేసి ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, పాపులేషన్ యూత్ ఎక్కువ అని. ఆ యూత్ ఎక్కడ మంచిగా ఉంటుందో, ఎక్కడ మంచి దారిలో పోతుందో, ఆ యొక్క రాష్ట్రం కానీ, ఆ యొక్క ఊరు కానీ, ఆ యొక్క దేశం కానీ తప్పనిసరిగా బాగుపడుతుంది. Okay. సో ఇది నవే డేస్ ఏమవుతుందని అంటే, ఇక్కడ ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసి పేరెంట్స్ బిజీగా ఉండి వీళ్ళ సరైన కేర్ తీసుకోకుండా, ఆ తర్వాత స్కూల్స్లో టీచర్స్ సరిగా కేర్ తీసుకోకుండా, ఏమన్నా సరిగా చదవకపోతే స్లో లెర్నర్స్ అనే వాళ్ళు ఉంటారు. Yes. ఒకసారి చెప్తే గ్రాస్ చేసే వాళ్ళు ఉంటారు, Yes. రెండోసారి చెప్తే చేసే ఉంటారు, నాలుగోసారి కూడా కొందరు చెప్పాల్సి ఉంది. ఇలాంటి వాళ్ళకు ఓపికగా వాళ్ళ విద్యుత్ ధర్మాన్ని వాళ్ళు పాటించకుండా ఉంటే వాళ్ళు ఏమవుతారా, మనకింతే ఒక పాఠం అర్థం కాదు, రెండో రోజు రెండో పాఠము అర్థం కాదు, మూడు, ఇలా ఎక్కడిదక్కడ వాళ్ళకి చెప్పకుండా పోతే రాస్తూ 10 పాఠాలు అవుతుంది. ఆ తర్వాత వాడు ఎగ్జామ్కు సరి చదవలేడు, అక్కడ ఫెయిల్ మార్కులు వస్తాయి. ఏంటి నాకు ఇక్కడ పాఠాలు అర్థం కావడం లేదు, ఎగ్జామ్ రాయలేకపోతున్నాను, ఇంకా నేను వేస్ట్, నా వల్ల ఏమి కాదు. అక్కడేమో పేరెంట్స్ దండిస్తుంటారు, ఇక్కడేమో టీచర్స్ నీకు ఏమి రాదురా, ఏందిరా ఫెయిల్ అయినా అంటుంటారు. ఇంకా వాళ్ళు బ్యాడ్ ఎలిమెంట్స్ గా తయారు కాకుండా ఏమవుతారు, మంచి ఉద్యోగాల్లోకి రాలేరు వాళ్ళు. ఆ తర్వాత సొసైటీలో ఒక మంచి పౌరుడుగా కూడా ఉండలేరు. ఎందుకంటే స్ట్రెస్ పడి పడి నాకేమీ రాదు, నాకేమీ రాదు, వీళ్ళందరూ ఇలా పాస్ అయిపోతున్నారు, మంచి మార్కులు వచ్చినాయి, ఇలా అంటుంటారు. ఇంట్లో కూడా నువ్వు దేనికి పనికి రావురా, ఏమిరా, ఇలా ఇంట్లో ఉంటుంది. ఇవన్నీ కలిపేసరికి అంటే కొంచెం కొంచెం ఉన్నప్పుడే అంటాం కదండి,
మొక్కయి వంగనిది మానయి వంగునా అని. Yes. కాబట్టి ఎక్కడైతే చిన్న చిన్న డౌట్స్ వస్తాయో అప్పుడే మనం క్లారిఫై చేసి ఒకటో పాఠం నుంచి వాడిని తరిమి తెచ్చుకుంటూ వస్తే అప్పటికి వాడు గెట్ ఆన్ అవుతాడు. Okay. అలా వానికి మురిగిపోతూ ఉంటుంది అనమాట. చాలా అయిపోతుంది, అది బ్రహ్మాండం అయిపోతుంది. ఇంకా వాడు ఏం చేయలేడు, ఓకే. అర్థం కాకూడదు, ఈ సబ్జెక్టే నాకు రాదనుకుంటాడు. Yes. సో అట్లా వాడు బ్యాడ్ ఎలిమెంట్ గా కూడా తయారయ్యేకుంది. తర్వాత ట్రీట్మెంట్, పేరెంట్స్ అయితేనేమి ఫ్యామిలీలో ఏ విధంగా ఉండాలంటే ఒక అమ్మా నాన్నలు మంచి అన్యోన్యంగా ఉండి పిల్లల్ని బాగా చూసుకుంటూ ఉంటే వాళ్ళ ఇది వేరే ఉంటుంది. ఇంకా కొన్ని నవేడేస్ తర్వాత సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్ ఉంటాయి, అది పరిస్థితిని బట్టి అలా ఉండొచ్చు. Okay. ఇవి ఇద్దరు ఉన్నా కానీ ఎప్పుడు పోట్లాడుకుంటూ ఎప్పుడు మంచి లాంగ్వేజ్ మాట్లాడకుండా పిల్లల మీద అలా చేస్తే కూడా పిల్లల యొక్క మానసిక ప్రవృత్తి మారిపోతూ ఉంటుంది. Okay. వాళ్ళు వేరే రకంగా తయారవుతారు. Okay. కొంతమంది సైకోలు అయినా ఆశ్చర్యం లేదు. ఫ్యామిలీలో ఉండేది ఎక్కువసేపు ఫ్యామిలీలో ఉంటారు. ఆ తర్వాత వీళ్ళే ఇలాగుంటే ఇంకా సొసైటీలోకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ పీర్ గ్రూప్ ఉంటుంది, సమకాలీన అంటే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు. Okay. వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంటుంది. వాళ్ళు ఫ్రెండ్స్ చిల్లర వాళ్ళు, ఇది ఏదో ఆడేవాళ్ళు, మొబైల్లో ఏదో చూసుకునే వాళ్ళు, రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు కదా. Okay. అలా మంచి ఫ్రెండ్స్ లేనప్పుడు కూడా వాళ్ళ లైఫ్ చెడుగానే పోతుంది. ఇంకా Okay. ఎప్పుడు తల్లిదండ్రులు చెడ్డవాళ్ళని కనరు, Yes. నక్సలైట్లు కనరు, రాడికల్స్ కనరు, ఆ తర్వాత డెకాయిడ్స్ కనరు, Yes. తర్వాత అత్యాచారాలు చేసేవాళ్ళను కనరు. ఎందుకంటే ఇది సొసైటీ ఇన్ఫ్లుయెన్స్. Yes. అర్థమైనా? చిన్నప్పటి నుంచి మంచి పంతాలో నడుస్తుంటే వాడి ఆలోచన ఇతరులని బాధ పెట్టకూడదు, ఇలాంటివన్నీ ఇన్కల్కేట్ అవుతుంది. మేడం, ప్రజెంట్ నవే డేస్ లో చూస్తూ ఉన్నాం, బట్ వృద్ధాశ్రమాలు ఎక్కువ అయ్యాయి అని కొన్ని మెసేజ్లు కూడా చూస్తూ ఉన్నాం. ఆ తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో వదలద్దండి, మీరే చూసుకోండి అనేసి. బట్ ఈ విధంగా అవ్వడానికి కారణం ఏంటి? అంటే వాళ్ళు వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులు వదలడానికి, బట్ వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, దానికి కారణం చెప్పగలుగుతారు? వృద్ధాశ్రమము ఉండకూడదు అని చెప్పి కూడా చాలా మంది అనుకుంటారు. వృద్ధాశ్రమము ఉండకపోవడం అంటే అదొక హెల్దీ అట్మాస్ఫియర్ ఇన్ ఫ్యామిలీ అని చాలా మంది నమ్ముతుంటారు. నిజమే, అది కరెక్టే. కానీ కొన్ని కారణాలు మనల్ని బాధ పెడతాయి. కొన్ని కారణాలు చూస్తే వృద్ధాశ్రమం తప్ప వాళ్ళకి ఇంకా ఏ అవకాశము లేని వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళని చూసుకునే వాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకవేళ లేకుండా ఉన్నటువంటి యాక్సిడెంట్ చనిపోవడము అలాంటివి జరగవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంకా బంధువులు తీసుకొని వాళ్ళ పోషణాన్ని చూడలేరు కదా. కొంతమంది వాళ్ళని ఫ్రీ వృద్ధాశ్రమంలో చేర్పించవచ్చు. లేదు, వీళ్ళు బాగా సఫిషియెంట్గా ఫైనాన్షియల్గా ఇబ్బంది లేని వాళ్ళే ఉండి అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగింటే పిల్లల్లో, అలాంటి వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు. ఇలాంటి దాంట్లకైతే మంచిదే అది. ఎందుకంటే ఎక్కడా లేకుండా పోయే కంటే ఎక్కడో ఒక మంచి చోట ఉండి వాళ్ళని ఎవరో ఒకరు కేర్ తీసుకొని చూస్తూ ఉంటారు. పిల్లలు ఉండి కూడా వృద్ధాశ్రమంలో వదిలేసాం, అది బాధ పెట్టే విషయం అన్నమాట. పిల్లలు ఉండి కూడా నిజంగా అండి ఇది బాధపడ్డం కాదు, చాలా చాలా సిగ్గుపడవలసిన విషయం అండి. ఎందుకంటే ప్రతి సొసైటీలో ప్రతి ఒక్కరూ అనుభవించుంటారు. ఏమని, పిల్లలు పుడుతూనే అల్లారు ముద్దుగా పుడుతూనే ఎంత ఆనందపడతారు. వాళ్ళు పెంచేటప్పుడు వాళ్ళు ఒక అడుగేసినా, ఒక గడప దాటినా, ఒక పళ్ళు వచ్చినా వాళ్ళకి ఎంత ఆనందపడిపోతారు. వాళ్ళు ఒక ఏబిసిలు చెప్పినా గానీ ఎంత ఆనందపడతారు. వాళ్ళకు కావాల్సింది వాళ్ళు ఏది ఇష్టపడతారు అదే చేసి పెడతారు. వాళ్ళకి ఏది నచ్చదో అది చెయ్యరు. ప్రతి ఒక్కటి వాళ్ళని అనుకూలంగా నా బిడ్డలని ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటారు తల్లిదండ్రులు. అది అందరికీ అనుభవమైన విషయమే. దీంట్లో నేను కొత్తగా చెప్పేది కూడా ఏమీ లేదు. పిల్లలకి ఏదైనా బాగలేదంటే నిజంగా మా మదర్ అనేవాళ్ళు అనమాట. ఎవరికన్నా జలుబు వచ్చిందంటే పిల్లలకి మా మదర్కు జ్వరం వచ్చేసి అంత ఇంటిమేటెడ్గా అంత డీప్గా లవ్ చేసి పెంచినారనమాట. అంటే అప్పుడు ఆవిడ జాబ్ చేసే వాళ్ళు కాదు, కేవలం ఇంట్లో ఉండి తను అమ్మగారింటికి వెళ్తే అమ్మగారింటికి పిల్లల్ని పిలుచుకొని వెళ్ళేవారు, అత్తగారింటికి తను ఎక్కడుంటే అక్కడ పిల్లలు ఉండేవాళ్ళు. సో అంత ఇంటిమసీ పెరిగింది, అంత లవ్ ఉండేది. మాకు అలాగే ఉండేది మదర్ ఫాదర్ అంటే. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఎట్లా తయారవుతున్నారంటే స్వార్థం ఎక్కువ పెరిగిపోయింది. అది మనం ఒక
అబ్బాయిని అనక్కర్లేదు, ఒక అమ్మాయిని అనక్కర్లేదు. కాకపోతే పర్సంటేజ్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. ఓకే. అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ని వృద్ధాశ్రమంలో పెట్టినప్పుడు బాధపడుతుంటారు. ఓకే. అబ్బాయిలకు అంత అటాచ్మెంట్ ఉండకపోవచ్చు, లోపల ఏమైనా ఉండొచ్చు, కానీ బట్ దేర్ విల్ బి సమ్ ఏమి డిఫరెన్స్ Yes. అది. ఎందుకంటే వీళ్ళకు ఉన్నంత డెలికసీ వాళ్ళకి లేకపోవచ్చు అలా అనుకో. కానీ ఎవరికైనా, అబ్బాయికైనా అమ్మాయికైనా వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోకుండా వృద్ధాశ్రమంలో వదిలితే మాత్రము అది ఆ, అసలు మాటలో చెప్పలేను. ఆ తల్లిదండ్రులు పడే క్షోభ, బాధ, కొంతమంది ఇంటర్వ్యూస్ నేను చూశాను. ఓకే. వాళ్ళు ఎంత అల్లారుముద్దుగా ఆ పిల్లల్ని పెంచుంటారు, ఎంత బాగా చూసుకుని ఉంటారు. కానీ ఓల్డ్ ఏజ్లో వాళ్ళు వీళ్ళకు భారం అయిపోతారు. ఓకే. మన గరికపాటి అతను కూడా చెప్తుంటాడు. అతను చెప్తుంటాడు, ఏంటి వాళ్ళకు ఒక ముద్ద కావాలి అంతే, ఓకే. మాట్లాడితే ఒక మాట వినేవాడు కావాలి. అదే వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ చెయ్యి మీద చెయ్యేసి వాళ్ళతో ఒక మాట మాట్లాడితే, ఒక రోజులో ఒక మాట, బాగున్నావా, తిన్నావా అంటే చాలు వాళ్ళకి. వాళ్ళకేమి మీ సిరి సంపదలు అక్కర్లేదు, మీ ఆస్తులు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఓకే. ఇన్ టైంలో ఫుడ్ పెట్టి బాగున్నావమ్మా, బాగున్నావా నాన్న, తిన్నావా అని అంటే చాలు అంటారు. నిజంగా వృద్ధాశ్రమాలు ఎక్కువ వచ్చినాయి, ఆ తర్వాత అక్కడ వదిలేస్తున్నారు అంటే ఇంకో ముఖ్య కారణం అండి. అసలు పేరెంట్స్ ఎందుకండి ఫారెన్కి వెళ్ళిపోతే అంత సంతోషపడతారు? ఓకే. నిజంగా అది చాలా ఫాల్స్ ప్రెస్టేజ్ అని నాకు అనిపిస్తుంది. ఓకే. అదృష్టం కొద్దీ మా పిల్లలిద్దరికి ఇష్టం లేదు, నాకు కూడా అసలు ఇష్టం లేదు. ఓకే. మేడం, ఫారెన్ వెళ్తే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయని ఏమైనా ఇష్టపడతారేమో? ఎస్, అర్నింగ్ వస్తుందండి. ఓకే. దానివల్ల వీళ్ళకి ఏమండి లాభము? పేరెంట్స్కి అర్నింగ్ వస్తే ఏంటి, ఉన్న దాంట్లో ఎంత వచ్చినా, కోట్లున్నా 10 లక్షల కారు బదులు 50 లక్షల కారు కొనొచ్చు. ఓకే. అంతే కదండి. Yes. తర్వాత నువ్వు మంచి డ్రెస్సులు 4 బదులు 50 వేసుకోవచ్చు. Hmm. అంతే కదండి. Yes. స్టేటస్ పెరుగుతుంది కానీ నీలో విలువలు ఏమైనా పెరుగుతుందా? తగ్గిపోతుంది. ఓకే. నీవు అంతగా ఎగబడి ఫారిన్ కంట్రీకి పోయి నువ్వు కోట్లు సంపాదించి ఓకే. ఎవరిని సుఖపెట్టాలని, లేకపోతే నీకు సుఖం ఉండదు. పిల్లలు అక్కడే చదువుకుంటారు, అక్కడే ఉండాలంటారు. అప్పుడు నీకు ఇక్కడ రావాలో తెలియదు, అక్కడ ఉండాలో తెలియదు. ఓకే. అక్కడ ఉండాలంటే ఇక్కడ వాళ్ళని వదులుకోలేవు, ఇక్కడ వస్తే సొంత పిల్లల్ని వదులుకోలేవు. ఈ మధ్య నేను మా ఫ్రెండ్స్ అంతా మాట్లాడాను. ఓకే. వాళ్ళే కాదు, మా సిస్టర్స్తో కూడా మాట్లాడాను, చాలా మందితో. ఈ మధ్య అందరితో మాట్లాడుతుంటా. కొంచెం నాకు ఇలా కొంచెం ఎక్కువ సెంటిమెంటల్గా నేను ఫీల్ అవుతుంటా. ఓకే. ఎలా అంటే మా ఫ్రెండ్ మొన్న అనింది, ఇంకా ఏమొస్తాను గిరిజా ఇండియాకు, మదర్ ఒక్కటి ఉంది కదా, ఆమెకు సిస్టర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు బంధువులు, అయినా మదర్ ఉంది కదా, ఇంకా మదర్ పోయినాక ఏమొస్తానులే అనేసి. అంటే ఇంకా ఇండియానే నేను రావా, చూడవా ఇండియా, ఎట్లబ్బా అట్లా అని అంటే, ఇంకా అంతే, ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి పిల్లలంతా అక్కడ ఉండి అక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటే అని చెప్పనింది. ఇలాంటివి కొన్ని నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ తల్లిదండ్రులు ఎందుకు అంత ఎగరెగిరి సంతోషపడతారు? ఏముందండి అక్కడ, ఇక్కడ 10 లక్షలు వచ్చేది ఒకటి, అక్కడ 1 crore వచ్చేది ఒకటి. ఎందుకంటే ఎవడి పాత్ర వాడు కడుక్కోవాలి, ఎవడి ఇల్లు వాడు ఊడ్చుకోవాలి, ఎవరిది వాళ్ళు చేసుకోవాలి. అంతకంటే మంచి ఉద్యోగం ఉంటే ఇక్కడ ఉన్నంత లగ్జరీ లైఫ్ అక్కడ ఏముంటుంది చెప్పండి. కాబట్టి కోట్లకి ఎగబడకుండా ఇండియాలోని వాళ్ళ తెలివితేటలు ఇండియాకు ఉపయోగించని, డాక్టర్ అయితే ఇండియాకు ఉపయోగపడి, ఇంజనీర్ అయితే ఇండియాకు ఉపయోగపడి, ఇట్లా బ్రిడ్జెస్, డ్యామ్స్ ఇవి పడిపోకుండా మంచి మన సంపదను డెవలప్ చెయ్యని. ఇది నా అభిప్రాయం మాత్రమేనండి. ఎందుకంటే నన్ను అడుగుతున్నారు కాబట్టి నా అభిప్రాయం చెప్పాను. కానీ నాకెందుకో ఇది నచ్చడం లేదండి. ఇక్కడ ఉద్యోగాలు సరిగ్గా దొరకపోతే, ఇక్కడ సర్వైవ్ కాలేమనుకుంటే వెళ్ళండి. ఎందుకంటే సర్వైవ్ కావడం, ఇప్పుడు చూడండి, కేరళ నుంచి ఇక్కడికి వస్తారు, రాజస్థాన్ నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఎక్కడెక్కడో వెళ్ళి బ్రతుకుంటున్నారు. మన దేశంలోనే ఉంటున్నారు. దేశభక్తి కూడా ఉండాలండి. మనం ఇక్కడ పుట్టాము, ఇక్కడే మనము అయిపోతాం. కాబట్టి ఈ భూమి పైన మనకు మమకారం అంటూ ఉండాలి. అంటే మీరు ఒక బీజేపీ మెంబర్ గా ఇక్కడే ఉండాలంటున్నారా, ఒక హిందువుగా ఇక్కడే ఉండాలంటున్నారా? దాని ఉద్దేశం ఏమి చెప్పండి. నేను ఇప్పుడు 5 years నుంచి బీజేపీనండి. ఓకే. తర్వాత పుట్టినప్పటి నుంచి హిందూనే. అలా కాదు, ఒక మమకారం అంటూ ఉండాలి. ఇది నా వస్తువు,
ఇదంటే నేను వాడాను, ఇదంటే నాకు మమకారం. అమ్మా నాన్నలు చిన్నప్పటి నుంచి నన్ను పెంచారు, వాళ్ళంటే నాకు మమకారం. నా ఓకే. బిడ్డల్ని ఎంత ప్రేమగా నేను పెంచుకుంటాను, వాళ్ళంటే నాకు మమకారం అప్ టు ద లాస్ట్ బ్రీత్. నాకు వాళ్ళంటే ఇష్టము, మమకారం. వాళ్ళని వదిలి నేను ఉండలేను. Yes. ఒకసారి ఎవరో అన్నారు వాళ్ళ ఫ్రెండ్స్, ఇదే చెప్పా, నీకు ఏంటి ఫైనల్గా నీకు ఎలా ఇష్టం అంటే, నాకు మామూలుగా నాది కొంచెం దాదాపు వడ్డించడం ఇస్తారు ఇలాగే, ఎంప్లాయీస్ ఫ్యామిలీని పుట్టాను, ఆ, చదువుకున్న తర్వాత ఉద్యోగం వచ్చింది, అంత సాఫీగా, పిల్లల వలన ఏ ప్రాబ్లం లేదు, చక్కగా అందరు వెల్ సెటిల్డ్. ఒకటే నాకు నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు అంటే ఇష్టం. ఓకే. సో ఆ పాటలు వింటూ ఉమ్, ఇద్దరు అబ్బాయిలు నాకు, ఓకే. ఈ చేతిలో ఒక అబ్బాయి, ఈ చేతిలో ఒక అబ్బాయి చేయి పట్టుకొని అలా లాస్ట్ బ్రీత్ అలా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అనుకుంటా. మరి దాన్ని ఏమంటారు? బీజేపీ అంటారా, హిందూ అంటారా? ఒక మమకారం అంతే. ఓకే. ఈ నేలలో పుట్టినాము, ఇక్కడే ఏదైనా కావాలి, ఇక్కడే దీనికే ఏమన్నా మనము వీలైనంత చెయ్యాలి, ఇక్కడ మనుషులకే మనము ఏమైనా సహాయం చేస్తే చేయాలి, నాలుగు మంచి మాటలనే చెప్పాలి, ఓకే. మనం ఇక్కడికే పరిమితం కావాలని నా ఉద్దేశం అండి. నాకు మరీ గ్లోబలైజేషన్ అంతా ఇది లేదనుకుంటాను మైండ్. ఓకే. అదే అండి. మ్యామ్, నేటి యువత కంటే నాటి యువత అన్ని విషయాల్లో సక్సెస్ ఎక్కువ శాతం రాణించగలరు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పగలుగుతారా? యువత, ఆ, అప్పుడు యువత ఇప్పుడు యువత అంటే అదే చెప్తానండి. అప్పుడు యువత అంటే నేను అప్పుడు Yes. యువతనే. Yes. Yes. దాని గురించి చెప్పాలంటే అప్పటి వాళ్ళు పేరెంట్స్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేవాళ్ళు. ఓకే. పేరెంట్స్ మాటలు ఎక్కువ వినేవాళ్ళు, వాళ్ళు ఓకే. చెప్పినట్టు నడుచుకునేవాళ్ళు. ఓకే. వాళ్ళు ఏదన్నా చెప్పితే అది ముసలోళ్ళైనా ఇప్పటి వరకు గుర్తు పెట్టుకునేవాళ్ళు. ఓకే. ఉమ్, అమ్మ చెప్పేది, నీవు కుడి పక్కలే అమ్మా అనేది. ఓకే. చిన్నప్పుడు తెలియదు కదా అప్పుడు మనకు. Yes. కుడి పక్కల అంటే కుడి పక్క లేసేది ఇప్పటికీ చేస్తున్నా, Mhm. లేస్తూనే దేవుని చూడమ్మా అని, దేవుని చూస్తున్నాము. ఓకే. ఆ ఆ తర్వాత ఇలా చిన్న చిన్నవి ఏవో చెప్తుంటారు కదా, అవి అలాగే ఫాలో అయ్యేవాళ్ళు. ఓకే. ఉమ్, కానీ ఇప్పుడు అలా కాదు. మనం చెప్పింది ఫాలో కాకూడదు అనుకుంటారో, ఇష్టం లేదు తెలియదు, కానీ ఏది ఫాలో కాదు. ఓకే. ఆ? ఆ, ఇంకోటి ఏమంటే ఆ, ఎక్కువ కేరింగ్ అనేది ఉండదు. Mhm. ఉమ్, తర్వాత సొసైటీని ఎక్కువ కేర్ చేయరు. అది నేను ఎక్కువ ఫీల్ అయ్యేది ఏమంటే, ఒక మంచి వ్యక్తి మంచి నడవడికి రావాలంటే, సొసైటీలో మంచిగా మెలగాలంటే, మంచి పేరు రావాలంటే సొసైటీ కేరింగ్ ఉండాలి. ఇది Okay. మస్ట్ అండ్ షుడ్. ఓకే. సొసైటీని కేర్ చేయని వాడు, వేరాజ్ వీఆర్ లివింగ్ ఇన్ సొసైటీ కదా. Yes. సొసైటీ మధ్యలో మనము జీవిస్తున్నాం, ఇక్కడే పుట్టాము, ఇక్కడ పెరిగాము, ఇక్కడే నివసిస్తున్నాం. ఇదే సొసైటీ, Yes. ఇంకెవరో కాదు. మన అమ్మా నాన్నలు, మన బంధువులు, మన మిత్రులు, తర్వాత మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఇదే సొసైటీ. Yes. సొసైటీ అంటే వేరే ఏంటి చెప్పండి? సొసైటీ ఎందుకు కేర్ చేయాలి? సొసైటీ మనకి ఏం చేసింది? ఐ డోంట్ కేర్ ద సొసైటీ అంటారు. అంటే ఐ డోంట్ కేర్ ద సొసైటీ అనే వాళ్ళు చెడ్డ పనులు చేసి రెడీగా ఉన్నారని నేను అనుకుంటాను. ఓకే. ఒక గిల్టీనెస్, అయ్యో నేను ఇలాంటి డ్రెస్ వేసుకుంటే బాగుంటుందా, Okay. నా మేడం, ఇష్టం ఇప్పుడు- నేను వేసుకుంటా. ఒక్క నిమిషం అండి. Yes. నా ఇష్టం, నేను ఇలాంటి డ్రెస్ వేసుకుంటాను, Okay. నేను ఎందుకు వాళ్ళు కేర్ చేయాలి? నాకు ఇష్టం కదా. కానీ నువ్వు వేసుకుంటున్నది అందరూ చూడాలనే వేసుకుంటున్నావు. ఓకే. అర్థమవుతానండి? అందరు చూడాలని ఈ డ్రెస్ వేసుకుంటున్నావు, లేకపోతే నువ్వు ఎక్కడో అడవిలో ఉండవా, దాని వేరే లాగా ఉండాలి. Yes. అంతే కదండి. కాబట్టి నాకు నచ్చినట్లు నేను ఉంటానంటే, నీకు నచ్చినట్లే నువ్వు ఉండకూడదు. అది 10%. 90% యూ హ్యావ్ టు కేర్ ద సొసైటీ. కాబట్టి తప్పనిసరిగా అన్ని రకాలుగా మంచిగా ఉంటేనే. అవునండి, టాపిక్ డైవర్ట్ అవుతున్నాం. Yes. చెప్పండి. మేడం, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో అమ్మాయిల యొక్క డ్రెస్ సెన్స్ ఎలా ఉంటే బాగుంటుంది? బట్ అదేనండి, మీరు అడగకుండానే ఆ Yes. వైపు వెళ్తున్నా. ఎందుకంటే సొసైటీలో ఏదన్నా చూడండి, ఒక డ్యాన్స్ చూడండి, ఒక సీరియల్ చూడండి, ఇంకేదన్నా చూడండి, ఎలా ఉందంటే, ఇంకా సీరియల్ తీసుకుంటే చాలా విపరీతంగా ఉందిలేండి వాళ్ళ డ్రెస్సెస్. రోజు ఇళ్ళల్లో అలా ఎందుకుంటారు? ఫుల్ మేకప్, ఆ తర్వాత ఫుల్ ఏమంటారు ఫెరోషియస్గా, ఏమిటి రౌడీ రానుల్లాగా, ఓకే. ఆ తర్వాత విలన్లు చూపిస్తారు కదా సినిమాల్లో, Yes. మగ విలన్లు. ఈ లేడీ విలన్లు అందరూ సీరియల్ లేడీ విలన్లు, వాళ్ళ డ్రెస్సులు వాళ్ళు అలా కాకుండా మామూలుగా ఓన్లీ డ్రెస్సింగ్ గురించి మాట్లాడుకుందాము. ఓకే.
డ్రెస్సింగ్ అనేది అది 10 మంది ముందు మనం తిరుగుతుంటాం. ఓకే. ఇంట్లోనే మన ఇంట్లోనే మన హస్బెండ్ మనము ఉన్నప్పుడు మన ఇష్టం. ఓకే. వేరే బయటకు వచ్చినాము సొసైటీలోకి 10 మందిలోకి వచ్చినామంటే ఎలా ఉండాలి మన డ్రెస్సు? నమస్తే పెట్టే అంత నమస్తే పెట్టకపోయినా ఆ భావం రావాలి ఎదుటి వాళ్ళల్లో. ఓకే. అదండి సాంప్రదాయం అంటే మన భారతదేశం అంటే అది. మన డ్రెస్సింగ్ ఎలా ఉండాలి? ఎదుటి వారు పిచ్చి చూపులు చూడకూడదు. ఓకే. అలాంటిది మన డ్రెస్. అలా ఉండాలి కూడా. అట్లా కాకుండా నేను ఎవరిని కేర్ చేయనంటే నువ్వు కేర్ చేయడానికే ఆ డ్రెస్ వేసుకుంటున్నావు. అందరూ చూడాలని ఆ? అలాంటిది వేసుకుంటున్నావు అవసరమా? విదేశీయులండి. ఓకే. విదేశీయులు మన స- ఆ, ఆ, Culture. సంస్కారం మన కల్చర్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. Yes. ఆ? చీరలు కట్టుకుంటారు. పుట్టపర్తిలో చూస్తే ఎంత చక్కగా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఆ ఫ్రాక్స్ స్కర్ట్స్ వేసి మన చీరలు కొనుక్కుంటారు, మన చీరలు కట్టుకుంటారు. ఇక్కడే కాదు చాలా చోట్ల అదొక ఆనందంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు చీర కట్టుకునేది అనేది. Yes. Yes. ఇప్పుడు మరి మనము చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు. మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మిస్సెస్ ఫారినర్. ఓకే. ఆవిడ ప్రతి చోట శారీలో చూస్తే ఎంత ఆనందం అవుతా ఉంటుంటే నాకు అంత ఆనందం అవుతా ఉంటుంది. ఫారినర్ మరి ఈ కల్చర్ ఫాలో అయినప్పుడు మనమేందండి సగం సగం డ్రెస్సులు వేసుకునేది, సగం కనబడేది ఇట్లా వేసుకునేది. కానీ కొన్ని చోట్ల అవసరం ఉంటుంది. దాన్ని నేను ఓకే అంటాను. ఏంటి ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ ఉన్నారు, ఓకే. వాళ్ళకు ఒకలాంటి డ్రెస్ అవసరం అక్కడ. ఫ్రీ మూమెంట్ కానీ తర్వాత ఫ్రీగా ఉండడానికి కానీ ఇంకో దానికి వాళ్ళకు ఎమర్జెన్సీ దేనికైనా కానీ Yes. వాళ్ళ డ్రెస్ ఉంటుంది. కానీ ఆ డ్రెస్తోనే మనం ఇళ్లల్లో ఉంటే ఎలా ఉంటుంది? ఓకే. ఆ డ్రెస్తోనే మనము ఫంక్షన్స్కి అటెండ్ అయితే ఎట్లుంటుంది? బాగుంటుంది. కాబట్టి అవసరానికి మన ఉద్యోగ రీత్యా ఆ, మన ప్రవృత్తి రీత్యా ఒక లాంటి డ్రెస్ వేసుకోవాలి బై ఫోర్స్ అన్నప్పుడు ఓకే. కానీ సమాజంలోకి వచ్చినప్పుడు ఒక ఫంక్షన్స్కి అటెండ్ అయినప్పుడు ఇంకో చోట వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అక్కడ వేలెత్తి చూపేటట్లు ఉండకూడదు. ఓకే. ఆ తర్వాత ఆ, అందరితో కలిసిపోయేటట్లు మంచి డ్రెస్సులు అది. అసలు మనం చూసి వేరే వాళ్ళు నేర్చుకునేటప్పుడు మన డ్రెస్ మనం ఎందుకంటే నెగ్లెక్ట్ చేయడము? ఓకే. ఉం? That's right. ఇది నా అభిప్రాయం. అంటే దీని వలన కాన్సిక్వెన్సెస్ కూడా ఉన్నాయని నేను అంటాను. ఈ Okay. మధ్యకాలంలో ఎక్కువ అంటే ఒకటి డ్రెస్సెస్, ఒకటి బిహేవియరు, ఓకే. ఒకటి తల్లిదండ్రులు ఇస్తున్న ఫ్రీడమ్ అనుకోండి. సొసైటీలో అత్యాచారాలు జరుగుతున్నాయి, రేప్స్ జరుగుతున్నాయి, మర్డర్స్ జరుగుతున్నాయి, ఇంకోటి జరుగుతున్నాయి. అంటే అతిగా ఫ్రీడమ్ ఇవ్వడం, ఓకే. అబ్బాయిలకైతేనేమి అమ్మాయిలకైతేనేమి ఓకే. అతిగా ఫ్రీడమ్ ఇవ్వడం. ఏంటి ఒరే ఒరే అని కొట్టుకోవడము, ఒసే అనుకోవడము, ఓకే అంతవరకు ఓకే. ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి ఇంకా ఫ్రెండ్షిప్ ఏందో హగ్ చేసుకోవడము. ఆ హగ్ చేసుకోవడం అంటే నాకు వచ్చేంత చిరాకు ఇంకోటి లేదు. ఓకే. ఏమండి ఆ హగ్ లేకపోతే ఏంటి? ఒకరికొకరు అర్థం చేసుకోరా? ఒకరికొకరు లవ్ ఉందనుకోరా? పోనీ జంటు హగ్ చేసుకొని ఈ లేడీస్ జెంట్స్ వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు ఎందుకో అది నాకు చిరాకైన యాటిట్యూడ్ అనిపిస్తుందండి హగ్ చేసుకోవడాలు. ఏదో భార్యాభర్త అంటే ఓకేనండి, పిల్లలు అయితే ఓకే. ఇదేంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా జంటు లేడీ హగ్ చేసుకోవడం అనేది ఎందుకో నాకు మన సాంప్రదాయం కాదు, Okay. మంచిది కూడా కాదనిపిస్తుంది. Okay. లేడీ అంటే లేడీనే, జంట అంటే జంటే. Yes. అది ఒకటి. నెక్స్ట్ డ్రెస్సెస్ గురించి చెప్పాను, Okay. బిహేవియర్ గురించి చెప్పాను. ఇలాంటివన్నీ ఉన్న తర్వాత ఒక ఫ్రీడమ్ ఇచ్చేస్తే వాళ్ళకి ఇంకా ఇష్టం వచ్చినట్టు పబ్బులు ఇంకోటి ఇంకోటి Okay. ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఎందుకు అత్యాచారాలు జరగవండి? ఓకే. జరగాలని అనడంలో నేను జరుగుతున్నదాని కారణాలు చెప్తున్నాను. Yes. ఈ ఫ్రీడము, ఈ డ్రెస్సింగ్, ఆ తర్వాత ఈ క్లోజ్నెస్, ఈ బిహేవియర్ ఇవి కదా అత్యాచారాలు జరగడానికి కారణం ఏది? Yes. ఎప్పుడు కానీ గుప్పెట్లో ఉండేంత వరకు అండి అందము. Yes. అది తీస్తే ఏముంటుందండి? సో ఎప్పుడు స్త్రీగా బిహేవ్ చేస్తే మాటని యూత్ కానీ తర్వాత కానీ ఎవరైనా కానీ ఒక దండం పెట్టే స్థితిలో ఉండాలి. ఓకే. స్త్రీ మేడం అయితే. ఫైనల్ గా మీరు యూత్ ఎలా ఉండాలని చెప్పగలుగుతారు? యూత్ అంటే చిన్నప్పటి నుంచి ఉండాలి. తల్లిదండ్రుల పెంపకంలో వాళ్ళ మాట వినాలి. ఎందుకంటే ఎప్పుడు అనుకోవాలి తల్లిదండ్రులకు నాకంటే ఎక్కువ తెలుసు.
Okay. తల్లిదండ్రులు నాకంటే అనుభవజ్ఞులు, Okay. వాళ్ళు చెప్పేది వినాలి. Okay. చెప్తారు కదండి, పెద్దవాళ్ళ మాట చద్దన్నం మూట అంటారు. Yes. ఈ మధ్య విన్నాను, చద్దన్నం చాలా మంచిదంట హెల్త్కి. Yes, yes. అన్నము, నీళ్లు, పెరుగు వేసుకొని చద్దన్నం తింటే దాంట్లో ఉన్న విటమిన్స్ ఇవి దేంట్లో ఉండదని చెప్పి విన్నాను. Okay. అప్పుడు అనుకున్నా, ఓహో, ఆ, తల్లిదండ్రులు చెప్పిండేది, పెద్దవాళ్ళు చెప్పిండే చద్దన్నం మూట అని ఇందుకే అన్నారేమని. సో మనకంటే అనుభవజ్ఞులు, మనకంటే ఏజ్లో పెద్దవాళ్ళు, మనకంటే అన్నీ తెలుసు. మీకు నవే డేస్ ఈ ఐటీ ఇవన్నీ వచ్చిన టెక్నికల్గా మీరు బాగా తెలుసు. ఇప్పుడు ఆ సెల్ తీసుకుంటాను, దాంట్లో నాకు పెద్దగా ఏం తెలియదు. మా పిల్లలు, మా స్టూడెంట్స్ ఎవరో చెప్తే తప్పించి నాకు దాంట్లో పెద్దగా తెలియదు. Okay. కానీ ఇది ఒక్కటే కాదు తెలుసు, తెలివిగల మనం చెప్పేది Okay. చాలా ఉన్నాయి. సొసైటీలో చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. ఏ విధంగా ఎవరితో ఎలా మెలగాలి, ఏ విధంగా ఎవరితో ఎట్లుండాలి, ఏ ఏజ్లో మనం ఏం చేయాలి, ఇవన్నీ పెద్దవాళ్ళ నుంచే వస్తాయి. Okay. ముఖ్యంగా ఏం చెప్తారంటే ప్రతి ఒక్కరూ రామాయణం, మహాభారతం అది వీలు కాకపోతే కనీసం భగవద్గీతన్నా చదవండి. Okay. చదివితే వాటిలో ఉన్న విషయాలు నేర్చుకుంటే మీ జీవితానికి చాలా మంచి జరుగుతుంది. మంచి యువతగా తయారవుతారు. ఉం? మంచి విలువలు పెంచుకోగలుగుతారు అని చెప్పాలనిపిస్తుందండి యువతకి. Okay. కాబట్టి ఫైనల్ గా మీరు యువతకి ఏమైనా సందేశం ఇవ్వగలుగుతారా? అంటే మనం ఎలా ఉండాలి, మన వాక్ అంటే మన మాట ఎలా ఉండాలి, మన డ్రెస్ సెన్స్ ఎలా ఉండాలి, మన నడవడిక ఎలా ఉండాలి? చెప్పాలండి, ఎందుకంటే యువతే రేపొద్దున మన రాష్ట్రాన్ని అయితే దేశాన్ని అయితే రూల్ చేసేది యువతనే. ఎస్. కాబట్టి ఈ యువత ఎప్పుడైతే ఆరోగ్యకరంగా ఉంటుందో, ఓకే, ఆరోగ్యకరంగా ఉన్న యువత ఏదైనా సాధించవచ్చు అని చెప్పాను ఇందాకే. ఓకే, బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడకుండా మంచి అలవాట్లు నేర్చుకొని పెద్దల మన్ననలు పొంది, ఓకే, ఎందుకంటే పెద్దల ఆశీర్వాదాలు అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి. వాళ్ళ ఆశీర్వాదం ఉంటే వాళ్ళు ఏదన్నా సాధించగలరు. కాబట్టి అలా పెద్దలను గౌరవిస్తూ సమాజంలో మంచి వాళ్ళగా, అంటే తొందరపాటుతో అబద్ధాలు ఆడకూడదు. ఒకరి వస్తువులు కానీ, ఒకరి ఆస్తి కానీ ఇతరులది ఆశించకూడదు. ఓకే, ఎప్పుడు కానీ ఒక నలుగురి సహాయం చేద్దాము. సహాయం అంటే ఎన్నో రకాలుగా ఉంటుంది. మాట సహాయము ఉండొచ్చు. ఓకే, తర్వాత ఒకరికి 4 మెతుకులు పెట్టి ఆ సహాయము ఉండొచ్చు. కరుణ ఉండాలి. అది జంతువుల పట్ల కానీ, చెట్ల పట్ల కానీ, మనుషుల పట్ల కానీ కరుణ అనేది ఉండాలి. ఆ తర్వాత ఇతరులు మాట్లాడింది వినే ఓపిక ఉండాలి. నోట్లో నుంచి ఎప్పుడు మంచి మాటలే రావాలి. ఈ మధ్య కుమ్మేస్తాం అంటారు. ఏదైనా తినే దగ్గర కూడా కుమ్మేసే అంటారు. నిజంగా ఎంత పిచ్చి వర్డ్స్ అంటే దానికి ఒక అర్థం ఉండదు, పర్థం ఉండదు. అలాంటి వర్డ్స్ అని యూజ్ చేస్తారు. అది మన సంస్కారం కాదనిపిస్తుంది నాకేమో. ఎప్పుడు నోట్లో మంచి మాటలే రావాలి, మంచి ఆలోచించాలి, మంచి పనులే చెయ్యాలి. ఇవన్నీ యువత చేసిందనుకోండి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలు అదే పద్ధతిలో పైకి వస్తారు. జనరేషన్ టు జనరేషన్ అదే విధంగా మంచి సంఘం, మంచి సొసైటీని ఏర్పడుతుంది, మంచి రాష్ట్రం ఏర్పడుతుంది, మంచి దేశం ఏర్పడుతుంది. విదేశాలు ఇప్పుడు మన దేశాన్ని ఎంత గౌరవిస్తున్నారో ఈ గౌరవం ఇంకా ఎన్నో కోట్లింతలు ఇనుమడింప చేయొచ్చు. సో ఇదంతా ఈ యువతలోనే ఉందని చెప్పి నేను ఆశిస్తాను. తప్పనిసరిగా యువత మంచి దారిలో వెళ్తుందని చెప్పి, మన దేశానికి మంచి పేరు తీసుకొస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా. అలాగే అన్ని రంగాల్లో కూడా మీరు ఏ రంగం ఎంచుకున్నా ఆ రంగంలో పర్ఫెక్ట్గా బాగా చేసి, ఎందుకంటే యువతలో ఉన్న శక్తి సామర్థ్యాలు మాలాంటి వాళ్ళలో ఉండదు, చిన్నపిల్లలకు చేత కాదు. కాబట్టి మీరే అన్ని రంగాల్లో ఎక్కడ మీకు ఇష్టం వచ్చిన రంగం వెళ్ళినా అక్కడ నిబద్ధతతో, క్రమశిక్షణతో పనిచేసి ఆ యొక్క పరిశ్రమకు కానీ, ఆ యొక్క కంపెనీకి కానీ, ఆ యొక్క ఫీల్డ్ ఏ ఫీల్డ్ అయినా ఆ ఫీల్డ్కు మంచి పేరు తీసుకురావాలని చెప్పి, మీరందరూ మంచిగా ఎదగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తేనండి. నమస్తే.